భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కనుక పొత్తు పెట్టుకుంటే అది దాదాపుగా మొన్న చంద్రబాబు గారు కలిశారు కాబట్టి పొత్తు దాదాపు ఖరారైనట్టే. అయితే అదే జరిగితే భారీ ఎత్తున భారతీయ జనతా పార్టీలో కొంతమంది చేరతారు ప్రముఖులు. కర్ణాటక తర్వాత అత్యధిక ఎంపీ స్థానాలు ఆంధ్రప్రదేశ్ నుండినే ఎన్డీఏ కూటమికి వచ్చేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటిదే ప్రస్తుత జాతీయ అంచనాలు. ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీ నుంచి కూడా కొంతమంది బీజేపీకి రావచ్చు, లేదంటే కనుక కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు బీజేపీలోకి రావచ్చు అన్నటువంటిది లెక్కగడుతూ ఉన్నారు. అయితే ఎవరు అంటే కష్టమే. ఓ పక్కన షర్మిల మూమెంట్ గట్టిగానే ఉంది ఈ దశలో. కాకపోతే ఏంటంటే ఇద్దరిది కలిస్తే కనుక ఇప్పుడు కర్ణాటకలో క్రిందటిసారి 25 స్థానాలు గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ భారతీయ జనతా పార్టీకి వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు మాత్రమే గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ దఫా అక్కడ 25 దాకా వీళ్ళు గెలుచుకుంటారు, ఒక 3-4 దాకా కాంగ్రెస్ గెలుచుకుంటుంది అన్నటువంటి సర్వేల నేపథ్యంలో 24 దాకా జేడీఎస్ వీళ్ళు గెలుచుకుంటారు అనుకుంటున్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో కూడా 17-18 స్థానాల వరకు ఎన్డీఏ కూటమి గెలుచుకుంటుంది. అంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన సర్వేల ప్రకారం చూస్తే ఇండియా టుడే సర్వే ప్రకారం 17 తెలుగుదేశం పార్టీ అంటే బీజేపీతో కూడా కలిస్తే కనుక అది 20-22 దాకా వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు రెండవ అతిపెద్దదైనటువంటి రాష్ట్రం అవుతుంది. ఏం జరుగుతుందో చూడాలి.